ఇల్లు కూడా ఉప్పు ఆఫీస్ ఏసీ అన్ని దయచేసి అర్థం చేసుకోవాలి. మీరు మా కోసం పని చేయాలి, మీరు మా కోసం పని చేస్తారు కాబట్టి మాట్లాడుతున్నా. ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్ సార్, నేను గ్రాడ్యుయేట్. దయచేసి నాకు తెలుసు, నేను కలెక్టర్ అర్హత ఉంది, కాకపోతే నా పరిస్థితులు బాగాలేక నేను రాయలేదు. ఐ నో ఎవ్రీథింగ్. ఇక్కడ నేను తప్పు మాట్లాడట్లేదు, విషయంలో మాట్లాడుతున్నాం. విషయం కన్నా ముందు చాలా విషయాలు ఉంటాయి, విషయం కన్నా చాలా విషయాలు ఉంటాయి. మీ దగ్గరకు వచ్చినప్పుడు విషయం మాట్లాడలేదు, విషయం మాట్లాడలేదు. మీ దగ్గరకు వచ్చిన మీ కాళ్ళు అంటున్నాం, మీరు ఆ విషయం మాట్లాడలేదు. దయచేసి నేను విషయం మాట్లాడుతున్నా. ఇదే ఎంఆర్ఓ గారు మీరు రిపోర్ట్ ఇచ్చారు. ఎంఆర్ఓ గారు గుట్ట మీద గుడి లేదన్నారు సార్. పురాతనమైన శివాలయం ఉంది, ఇక తెల్లదా ఎందుకు మైనింగ్ పెట్టుకొని పోతామంటే ఊరలు తీసుకోండి. ఏంది ప్రజాభిప్రాయ మమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అండి. మాది మీ ఇష్టం చేయండి, మళ్ళీ ఇస్తాను ఇవ్వండి. తల్లి తమ్మేయండి, పోతాం తమ్మేయండి, పోలీసులు పెట్టి కేసులు పెట్టి మాకు సంబంధించి కదా. మా దగ్గరికి వచ్చిన మాట్లాడుతున్నాం మేము, మీ దగ్గరికి వస్తుంది రాలేరు. మీకు 10 మంది ముందలు ఉంటారు, వాళ్ళు వీళ్ళు అంగరక్షకులు వాళ్ళు వీళ్ళు. ఇక్కడ మా దగ్గరికి వచ్చిన మా ఊరికి అడవిలో పెడితే పోలీసు వాళ్ళు నిలబడద్దు, పోయి కూర్చున్నట్టు. ఇక్కడ కుర్చీ లేవు, మాట్లాడుతూ అడవ ఏం నిలబడాలి? ప్రజాసేవలో లొసుకులు ఉంటాయి సార్. మీరు పెద్ద ఆఫీసర్లు కొంచెం చేయండి సార్. నేను ఏమంటానండి, స్టేట్ గవర్నమెంట్ మాది రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్ ప్యాక్ ఉంది. నేషనల్ వైల్డ్ లైఫ్ రిజర్వ్ ప్రాజెక్టు మాకు 1.6 కిలోమీటర్ దూరంలో ఉంది. సో తెలంగాణ స్టేట్ కు ఇది కేటగిరీ ఏ కిందికి వస్తుంది. తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఎలాంటి తాటి లేదు. ప్రజాభిప్రాయ సేకరణకి సెంట్రల్ గవర్నమెంట్ రావాలి, వాళ్ళే చేయాలి. దాని నుంచి సెంట్రల్ మినిస్టర్స్ పిఎం ఉంటాడు వైల్డ్ లైఫ్ సార్కి, వాళ్ళు వచ్చి ప్రజాభిప్రాయం నుంచి చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే, మా ఇల్లు గుట్ట పైన ఉన్నాయి. మైలారం అంటే మైలా గుట్ట మైలారం, సగం ఊరు గుట్ట మీద ఉంటుంది, సగం ఊరు గుట్ట కింద ఉంటుంది. కాబట్టి దయచేసి మేము తినకనో బతుకుతున్నాం, అగ్రికల్చర్ చేసుకుని ఆడ కొండలాల్లో ఒడ్లు వస్తే ఇప్పుడు కొనే దిక్కు నాదు లేడు. ములకాలు వెళ్తున్నాయి, ఆడికి వస్తలేరు, వీళ్ళు పెట్టుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు. దయచేసి మాకు అదే బతుకుతారు వ్యవసాయం. ఇంకోటి ఫీల్డ్ పడగది ఆయన ఏమంటాడు, చదివిన పేపర్స్ ఇంతకుముందు చదివిన దుమ్ము లేవదు, దుమ్ము లేస్తే నీళ్ళు పెడతాం, 1 కిలోమీటర్కు వాటర్ పోస్తాం, నీళ్ళు చెరువులకు మలుతుంది. మీరు చూడండి, క్వాడ్స్ ఫీల్డ్ పడుకు చాలా డేంజరస్ ఖనిజం, చాలా కాస్ట్లీ ఖనిజం. కాబట్టి మా ఊరి గుట్ట మీదకి వస్తారు. అక్కడ మస్తు గుట్టలు ఉన్నాయి, అక్కడ ఓ చేయదని మీరు మా మీద ఎందుకు పడుతున్నారు? రెవెన్యూ ఊరికి గవర్నమెంట్కి రెవెన్యూ అంటే మేమే కదా.